తెలంగాణలో తీవ్ర రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన ప్రచార పర్వం ముగియడంతో ఇక పోలింగే తరువాయి కానుంది. రేపే పోలింగ్ జరగనుంది. అందుకోసం ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగనుండడంతో అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ఇవాళ రాత్రి ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు ఎన్నికల అధికారులు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లుంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఉంటుంది. 45 ఎఫ్ఎస్టీ, 45 ఎస్ఎస్టీ టీమ్స్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాయి. 2060 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీప్యాట్స్, 2494 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు క్యూ మెయింటైన్ చేయడానికి ఎన్సీసీ వాలంటీర్లు కూడా పనిచేయనున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిటర్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,13,65 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. 65 లొకేషన్స్లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లున్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలిటరీ బలగాలు ఉంటాయి. 407 పోలింగ్ బూతులతో దాదాపు 2,000కు పైగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు యథావిధిగా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నికల ఉల్లంఘన కేసులు 27 నమోదయ్యాయి. 3,60,00,000 నగదు పట్టుకున్నారు పోలీసులు. ఇప్పటివరకు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఘటనలు జరగలేదు. నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తించాయి. మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. అయితే విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.